एक्सो डिश वाश बार प्रेजेंट्स మీ ఇంటి వంట కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మీ ఇంటి వంట స్వగృహ స్పెషల్ గా మీ ముందుకు వచ్చిందండి. మరి స్వగృహ స్పెషల్స్ లో ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? హైదరాబాద్ మల్కాజ్గిరిలోని ఆర్కే నగర్ లో వసంత్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్ హౌస్ కి వచ్చామండి. ఇక్కడ ఈ స్వీట్ హౌస్లో చాలా రకాల వంటకాలు ఉన్నాయి, స్వీట్లు హాట్లు. వాటిలోంచి ఈరోజు మనకి ఏం వంటకాలని వాళ్ళ మాస్టర్ పరిచయం చేస్తారో చూద్దాం రండి. నమస్తే అండి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ వసంత్ రెడ్డి స్వీట్ హౌస్లో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? షాప్ పెట్టినప్పటి నుంచి చేస్తాం మేడం. వసంత్ రెడ్డి 9 సంవత్సరాలు షాప్ పెట్టి అప్పటి నుంచి చేస్తాం. మరి మాకేం చూపిస్తారు ఈరోజు? సోన్ పాపిడి చూపిస్తున్నాం మేడం. మనలో చాలా మంది సోంపాపడి తింటామండి. అలా పొరలు పొరలుగా లేయర్స్గా రావడానికి ఏం వేస్తారు, ఎలా చేస్తారు అని మనకు కూడా చాలాసార్లు సందేహం వచ్చింటుంది కదా. సో ఇప్పుడు తెలుసుకోవచ్చు మనం అనమాట ఎలా తయారు చేయొచ్చు అని. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తా మేడం. మైదా పిండి, కార్న్ఫ్లవర్, చక్కెర, నెయ్యి, యాలకుల పొడి, బాదం పప్పు, పిస్తా పప్పు, నిమ్మకాయ. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి? సరిపోతుంది మేడం. కావాలంటే ఇంకో ఐటమ్ చేసుకోవాలంటే ఈ మైదా పిండి శనగపిండితో కూడా చేసుకోవచ్చు మేడం. అంటే సోంపాపిడి రెండు రకాలుగా చేస్తారు మేడం. మైదా శనగపిండి ఒకటి కాంబినేషన్, మైదా పిండితో ఒకటి మేడం. వైట్ అండ్ ఎల్లో మీకు బయట ఎక్కడ షాప్ లో చూసినా కానీ కూడా ఎల్లో సోన్ పాపిడి, వైట్ సోన్ పాపిడి దొరుకుతుంది. వైట్ సోన్ పాపిడి ఉండేది ఓన్లీ మైదా పిండి కార్న్ఫ్లవర్ మేడం. ఎల్లో సోన్ పాపిడి ఉండే బోర్డు షాప్ లో చూసేదేమో శనగపిండి కూడా మిక్స్ అవుతుంది అందులో. ప్రొసీజర్ ఇట్లాగే కార్న్ఫ్లవర్ బదులు శనగపిండి, మైదా బదులు శనగపిండి. కార్న్ఫ్లవర్ మాత్రం దేంట్లోనే ఉంటుంది. అది సాఫ్ట్ రావడానికి మనం కార్న్ఫ్లవర్ వేసేది. ఇప్పుడు మాకు వైట్ సోంపాపిడి చూపిస్తాం. వైట్ సోంపాపిడి చూపిస్తాం మైదా. అసలు ప్రొసీజర్ ఏంటి? ముందు స్టవ్ వెలిగించుకోవాలి మేడం. స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి మేడం. ఎంత నెయ్యి వేస్తున్నారు? నెయ్యి ఒక 400 గ్రామ్స్ వేసుకోవాలి మేడం. నెయ్యి కొలత ఉండాలి. 400 గ్రాములు అంటే అరకిలోకి 100 గ్రాములు తక్కువ. మీకు తెలిసిపోతుంది కదా ఈజీగా? తెలిసిపోతుంది, రోజు చేస్తుంటాం కాబట్టి తెలిసిపోతుంది మేడం. ఈ లైట్ కొద్దిగా నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు మనం ఈ మైదా పిండి తీసుకున్నాం కదా మేడం. ఈ మైదా పిండి ఇందులో ఇప్పుడు అరకిలో నెయ్యి వేయలేదు, అరకిలో వేయలేదు మేడం. మళ్ళీ తర్వాత యూజ్కుంటుంది కాబట్టి 300 గ్రామ్స్ వేసాం మేడం. ఇప్పుడు మైదా పిండి తీసుకొని నెయ్యిలో మిక్స్ చేసుకోవాలి మేడం. ఇందులోనే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు వేయాలి మేడం. మైదా ఎంత తీసుకున్నారు, కార్న్ఫ్లవర్ ఎంత తీసుకుంటున్నారు? కార్న్ఫ్లవర్ 100 గ్రాములు మేడం, మైదా 400 గ్రాములు తీసుకున్నాం. ఈ రెండు మిక్స్ మొత్తం ఇందులో నెయ్యిలో ఫ్రై చేయాలి మేడం. ఇది బాగా ఫ్రై అవ్వాలి, దూరగా ఫ్రై అవ్వాలి. సన్నటి మంట పైన ఫ్రై చేయాలి మేడం. ఎందుకంటే పిండి మాడిపోతుంది. ఇప్పుడు నెయ్యి తక్కువైంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు మేడం. సోంపాపిడికి నెయ్యి కొంచెం బాగా యూజ్. ఇప్పుడు ఇంట్లో పల్చటి గిన్నెలలో చేస్తే రాదు, పిండి మాడిపోద్ది కదా. కొంచెం ఇలా దళసరిగా మందంగా కుక్కర్ లాంటి మందపాటి గిన్నెలలో చేసుకోవాలి. ఇలా దీన్ని ఎంతసేపు ఫ్రై చేస్తారు? అంటే ఇది పిండి వేగిన స్మెల్ వస్తుంది మేడం. అప్పుడే ఆ స్మెల్ వచ్చేటప్పుడు తీసి పెడతాం మేడం. సో ఆటోమేటిక్గా మనకు ఒక కమ్మటి వాసన స్టార్ట్ అవుతుంది కదా. ఈ పిండి వేగినప్పుడు పిండి నెయ్యి స్మెల్ వస్తుంది మేడం. చల్లటి మంట పైన వేయించుకోవాలి మేడం. మంట ఎక్కువ పెడితే ఏంటంటే పిండి మాడిపోతుంది మేడం. మీరు ఒక్కసారి ఎన్ని కిలోల సోంపాపిడి ఒక్కరు చేయగలరు? ఈ సోంపాపిడి అనేది ఏ షాప్లో ఒక్కరు చేయలేదు మేడం. అవునా? ఎందుకంటే ఎంత పని వచ్చిన వాళ్ళైనా ఒక్కరు చేయలేరు మేడం. కనీసం ఇంకొక అబ్బాయి అయినా చేతి కింద ఉండాలి. ఓకే. సో తీస్తారా అండి ఇది? ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిపోవాలి కాబట్టి వేరే బాండ్లో బౌల్స్లోకి తీసుకున్న తర్వాత తీయాలి. అది చల్లారి లోపు మనం చక్కెర పాకం తీసుకున్నాం మేడం. పంచదార ఎంత తీసుకుంటున్నారు? పంచదార ఇప్పుడు మైదా 400 గ్రాములు తీసుకున్నాం కదా మేడం. నెయ్యి ఒక 400 తీసుకున్నాం. నెయ్యి 400 తీసుకున్నాం. పంచదార 800 గ్రాములు తీసుకుంటాం. పంచదార బాండిలో పోసి కొద్దిగా పాకు తగ్గట్టు నీళ్ళు పోసుకొని. ఎలాంటి పాకు రావాలి దీనికి? బాగా ముదురు పాకం కావాలి మేడం. అవునా? ముదురు పాకం కావాలి. మరి చక్కెర కట్టవద్దు పాకం, మళ్ళీ ఉండలవ్వద్దు. ఆ విధంగా తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కొంచెం నీళ్ళు పోసారు, ఎందుకంటే ముదురు పాకం రావాలి. చక్కెర కూడా కరగాలి మేడం. మరి చక్కెర నీళ్ళు ఎక్కువ తక్కువ పోస్తే కూడా చక్కెర కరగాలి మేడం. ఒక్కొక్కసారి మనకు టైం ఉంటే అలా చక్కెర నీళ్ళలో కొంచెం చక్కెర పోసి పెట్టేసుకోవచ్చు కదా. ముందే మనకు వేరే నానుతుంది కాబట్టి చక్కెర మొత్తం కరిగిపోతుంది, తొందరగా కూడా అవుతుంది మేడం. పిండి నెయ్యి కలిపి ఎంత తీసుకుంటామో పంచదార కూడా అంత క్వాంటిటీ తీసుకోవాలి.
కొంచెం చేసే ప్రొసీజర్ తెలిసినా ఇంట్లో చేయడం కొంచెం ఓపికగా, అంటే ఇలాంటి మందపాటి గిన్నెలు కడాయిలు ఉంటే ఈజీగా చేయొచ్చు. కొద్దిగా చేతులకు మంచిగా ఎక్సర్సైజ్ లాంటి అవుతుంది. ఒకరి హెల్ప్ తీసుకొని చేయాలి, ఒకరైతే కష్టం మేడం. సో 3 వంతుల పిండి మైదా తీసుకుంటే 1 వంతు కార్న్‌ఫ్లోర్ కదండి. కార్న్‌ఫ్లోర్ శనగపిండి కూడా 300 తీసుకుంటే 100 గ్రాములు మనం మైదా అది కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. 100 గ్రాములు తీసుకోకపోయినా మామూలుగా కొద్దిగా మైదా తీసుకొని తర్వాత 50 గ్రాములు మైదా 50 గ్రాములు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నా సాఫ్ట్ వస్తుంది మేడం. అది శనగపిండి కొద్దిగా బరక ఉంటుంది కదా, సాఫ్ట్ కోసం ఈ 2 యూజ్ చేసుకోవాలి మేడం. చక్కెర మొత్తం కరిగిపోయింది కదా మేడం, ఇందులో మనం నిమ్మకాయ పిండుకోవాలి మేడం. ఓకే, అంటే పాకం రాకముందే నిమ్మకాయ పిండుకోవాలి. ఫస్టే పిండాలి మేడం. మరి ఎక్కువ పిండితే కూడా మళ్ళీ రాదు మేడం. మన దీన్ని తెలుసుకొని పిండుకోవాలి మేడం. ఇది ఒక నిమ్మకాయ ఈ క్వాంటిటీకి 1 స్పూన్ సరిపోతుంది మేడం. ఎందుకంటే ఒక్కొక్క నిమ్మకాయల రసం ఉంటుంది, ఒక నిమ్మకాయల రసం ఉండదు, అందుకని 1 స్పూన్ పిండితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు మేడం. ముదురుపాకు అదంతా కదా అవుతుంది మేడం. ఎందుకు మంట ఎక్కువ పెట్టుకుని సన్న మంట మీద తీయాలి మేడం. ఇది ఎక్కువ మంట పెడితే పాకం ఎర్రగా అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. లైట్గా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి మేడం. ఇప్పుడు అంచులకి అతుక్కోకుండా. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? చిక్కగా అయిపోతుందేమో, చిక్కగా అయిపోతుంది మేడం. మనం అప్పుడు తర్వాత కొద్దిగా లైట్గా మనం సైడ్ తీసుకొని చూసుకోవాలి మేడం. అంటే మనకు ఇలా తీగ సాగిన దానికన్నా తీగ సాగి అట్లా ఉండకట్టి విరిగిపోవాలి మేడం. ఇప్పుడు ముదురు పాకం వచ్చిందో చూసుకుంటున్నాం మేడం. చూడండి, దాని మీద నొక్కారు కదా. ఇప్పుడు ఎందుకంటే పల్సగా మనకు చల్లారిపోతుంది కదా తొందరగా, ఇప్పుడు తెలిసిపోతుంది మేడం వచ్చిందా లేదా. ఒక రేకు లాగా వచ్చింది, ఇదిగో చూడండి, ఇలా రేకు లాగా వచ్చింది. జస్ట్ దేని మీద పెట్టి ఇలా నొక్కితే ఈ ముదురు పాకం చేసుకొని మనం చల్లారడానికి ఇంకొక బాండిలో కానీ ఏదైనా వేడాలు పెట్టి ప్లేట్లో కానీ కూడా పోసుకోవచ్చు ఇంట్లో. నెయ్యి రాస్తారు, నెయ్యి రాస్తారు అంటుకోకుండా. కొంచెం చల్లారాలన్నమాట ఆ పాకం. తొందరగా చల్లారిపోతుంది మేడం. ఇది ఎక్కువ చల్లారిపోద్ది మళ్ళీ. అంటే కొంచెం వేడి మీద మనం చేయాలా? కొద్దిగా వేడి మీద చేసుకోవాలి మేడం ఇది. ఓకే, అందుకే అంటుకోకుండా ఉండడానికి నెయ్యి ఉన్న దాంట్లో తీసుకున్నాం. నెయ్యి తీసుకున్నాం. ఇందాక మనం తీసుకున్నాం కదా మేడం, ఫ్రై చేసి పెట్టాం కదా మైదా పిండి, నెయ్యి, కార్న్‌ఫ్లోర్ వేసి ఆ మిశ్రమాన్ని మనం దీనికి దగ్గరలో పెట్టుకొని ఇది చల్లారిన తర్వాత ఇంట్లో కూడా ఇలా వేస్తూ ఉండాలండి, మడతలుగా. అంటే ఇది మడతలు వేయకపోతే ఏమవుతుంది మేడం, ఇప్పుడు చల్లగా సైడ్ ఇది అట్లా గట్టిగా అయిపోతుంది. సెంటర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మెత్తగానే ఉంటుంది. అందుకే మొత్తం మధ్యలోకి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకు ప్లస్ చల్లగా అవుతుంది, తొందరగా ఈక్వల్గా సరిపోతుంది. ఇది గట్టిగా అవ్వ కొద్దీ సెట్ అవుతుంది చూడండి మేడం ఒకసారి. ఇది మన చేతికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం మందంగా అయినాక మీరు దీంతో తీస్తున్నారు. ముందే దీంతో తీస్తే అంత ఈజీగా దీంతో చేయడానికి రాదు మేడం. ఇందులో తీస్తే అంటే మొత్తం ఇంకా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకరి హెల్ప్ కావాల్సి వస్తుంది మేడం. హెల్ప్ తీసుకుంటాం మేడం. ఎవరు వస్తున్నారు? సంతోష్ మాస్టర్. చాలా సెంటర్లో హోల్ చేసుకోండి మేడం. ఇప్పుడు నేను హెల్ప్ తీసుకున్న మనిషితో ఇద్దరం కలిసి దీన్ని లాగుతాం మేడం. ఇలానే దీన్ని ఇట్లా మళ్ళీ మడతలు పెట్టుకుంటూ లాగాలి మేడం. ఈ చుట్టుకుంటూ చేసేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నా ఉంది కదా మేడం, మైదా పిండి, నెయ్యి, కార్న్‌ఫ్లోర్, ఇది ఇందులో వేసుకోవాలి మేడం. వేయచ్చు మేడం. మధ్యలో వేయాలా? మధ్యలో వేసేయండి, మొత్తం పోసేయండి మేడం. ఇప్పుడు మనం తీసుకున్న మిశ్రమాన్ని దీన్ని మొత్తం కలిపేసి ఇప్పుడు మళ్ళీ లాగుతూనే ఉండాలి మేడం. పట్టే వరకు పట్టేస్తుంది మేడం. మన క్వాంటిటీకి, ఎందుకంటే మనం ముందే ఈక్వల్గా తీసుకున్నాం కదా, కొలిచి తీసుకున్నాం కాబట్టి లాగేస్తుంది మేడం. సో ఇప్పుడు కొంచెం అర్థమవుతుందండి, ఆ కలర్, ఆ స్ప్రింగ్స్, ఆ లేయర్స్ చూస్తే సోంపాపిడి లుక్ వచ్చింది. ఇప్పుడు లుక్ వచ్చింది ఒకటి, మీకు చిన్నగా మీరు అనుకున్నట్టు మీ మేడ కూడా లేవు అన్నారు కదా మేడం, పోరలు కనిపిస్తుంది. అవునండి. సో ఇద్దరు కావాలి, ముగ్గురు కావాలండి బాబు. ఈ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కంపల్సరీ ముగ్గురు నలుగురు ఉండాలి కదండి, ఎందుకంటే ఒకరికి చైన్ వచ్చినప్పుడు ఇంకొకరు కంపల్సరీ. చైన్ అంటే ఇది ఈక్వల్ గా లాగాలి కదా మేడం, ఎందుకంటే అందరికీ సేమ్ ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. మీరు ఫస్ట్ కాసేపు పంచదారనే ఇలా లాగారు కదా, అలా కాసేపు పంచదారని లాగిన తర్వాతే ఈ మిశ్రమం. ఖాళీ పంచదార ఎందుకు లాగామంటే మేడం, చల్లగా కావడానికి. ఒకవేళ ఎప్పుడైనా కానీ మైదా మనం ఫ్రై చేసుకున్నది వేడిగా ఉన్నా ఇందులో సరిపోతుంది మేడం. ఎక్కువ వేడి ఉంటే కూడా మళ్ళీ పీస్ గట్టి పడిపోతుంది. ఓకే, వావ్, సూపర్ వచ్చిందండి పొరలు. సో ఇలా ఎంతసేపు అయినా ఇలా సాగుతూనే ఉంటుంది, పొరలు వస్తుంటుంది మేడం. కాబట్టి మనకి పాకం కరెక్ట్ టైంలో తీసుకోవాలి కదా మేడం. అది మేడం, మనకి తీసుకున్న మిశ్రమాన్ని ఒకవేళ ఇప్పుడు ఇంకా టైం మిగిలి మొత్తం సరిపోతుంది మేడం. ఎందుకంటే వేస్టేజ్ కాకుండా ఫిల్ చేస్తుంది మొత్తం. సో
ఇది లాగిన కొద్దీ కొంచెం వెడల్పు ఎక్కువ అవుతుంది, పొరలు పొరలు అవ్వడం వల్ల వెడల్పు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మైదా మిశ్రమం మొత్తం ఇందులో మిక్స్ అవుతుంది కదా, ఆటోమేటిక్ క్వాంటిటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది, గట్టి పడిపోతుంది మేడం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది, లైట్ వేడి ఉంది. ఇప్పుడు మన యాలకుల పొడి తీసుకున్నది మేడం, మామూలుగా టేస్ట్ కోసం ఇట్లా పైన వేసుకొని కూడా మన పిండిలో కూడా వేసుకోవచ్చు మేడం. ఇది లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపేసి మొత్తము ఇప్పుడు పీసులుగా కట్ చేసుకోవాలి మేడం. ఇది కొంచెం ఈజీగా కూడా కట్ అవ్వట్లేదు, కొంచెం వైర్ లాగా ఉంది కదండి, అది ఈజీగానే కట్ అవుతుంది మేడం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి పోదు. ఎంత పలచగా కావాలో అంత అంటే ఏ సైజు షేప్ ఉండాలో ఆ సైజులో. ఇప్పుడు మనం షాప్లలో దొరుకుతుంది కదా మేడం, ఆ సైజులో. సో మనకి లేయర్స్ అని మళ్ళీ అతుక్కోవడం అట్లా ఏమి ఉండదు, అట్లా పొరలు అలాగే ఉంటుంది మేడం. చల్లారినా కూడా మనకి ఇంకా లేయర్స్ అట్లాగే ఉంటాయి. అలాగే ఉంటుంది మేడం. ఇప్పుడు ఆల్రెడీ చల్లగా అయిపోయింది మేడం ఇది. ఇప్పుడు మనం ముందుగా బాదం పప్పు, పిస్తా పప్పు తురుము పెట్టుకున్నాం కదా మేడం, దీనిపైన మన డెకరేషన్ మాదిరి మళ్ళీ వాటికి స్టిక్ అయ్యేలాగా అతికించాలి మేడం. మన ఇంట్లో అట్లకర ఉంటుంది కదా సైజ్, ఇది ఎందుకు మనం లెవెల్ చేసుకుంటున్నామంటే అడ్జస్ట్ అవుతుంది, వేస్టేజ్ కాకుండా కూడా ఉంటుంది. పీసెస్ డ్రై ఫ్రూట్ చిప్స్ ఈజీగా అతుక్కోవడానికి మనం అట్లకరతో పైన ఫ్రెష్ చేస్తాం. ఒక 5 నిమిషాల తర్వాత లేదంటే 2 నిమిషాలు పర్లేదు, చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు టైం ఏం అవసరం లేదు, కట్ చేసుకోవచ్చు పీసెస్ మన ఇష్టం. ట్రైలోకి తీసుకోవాలి. ఈక్వల్ ఉంది కదా మేడం. ఇప్పుడు ఇది ఈక్వల్ని మన షాప్లో దుకాణం ఏ విధంగా మనం ఉంటుందో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. కట్ చేస్తుంటే కూడా ఆ పొరలు మళ్ళీ తెలుస్తుంది మేడం, ఎందుకంటే స్మూత్నెస్ వస్తుంది కదా. అవును. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి మనం ఇంత బాగా ఫ్రై చేసిందే కదా స్వీట్? ఒక 15-20 డేస్ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది మేడం. ఇది నిల్వ ఉండే కొద్ది టేస్ట్ వస్తుంది మేడం. ఇది ఇంకో దీనిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మొత్తం నెయ్యి చక్కెర మొత్తం ఫ్రై ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది ఉండదు. కాబట్టి మొత్తం పిండి పచ్చిది కాదు కదా, మొత్తం ఫ్రెష్ కన్నా ఒక 2-3 డేస్ అవుతున్నా కొద్దే టేస్ట్ బాగుంటుంది. జనరల్ గా స్వీట్స్ అన్ని ఫ్రెష్ గా బాగుంటాయి, కానీ సోంపాపిడి మాత్రం ఎక్కువ నిలవ ఉన్నా కొద్దీ టేస్ట్ పెరుగుతుంటుంది. అవును మేడం. సోంపాపిడి తయారు చేసుకోవాలంటే సూపర్ పని ఉంటుంది, అండ్ నిలవ ఉన్న కొద్దీ సూపర్ టేస్ట్ ఉంటుంది అంటండి. సో ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకుందాం అండి. ఇలా కట్ చేసుకున్నాం కదా మన పీసెస్ మేడం. అవునండి. ఇది ఇట్లా కవర్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసుకుంటాం. సో అది సెట్ అయిపోతుంది. నీకు పీసెస్ కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు షాప్లో దొరుకుతుంది. సో ఫ్రెష్గా నెయ్యి ఆవిరైపోకుండా బయటికి రాదు. ఓకే. ఇలా సోంపాపిడి రెడీ చేసిన టేస్ట్ చేయండి మేడం. నోరు నుంచే సోంపాపిడి రెడీ. మరి ఈ సోంపాపిడిని ఇంట్లో తయారు చేయడానికి సాహసం చేస్తారా? ఒక్కసారి చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఎలాగో మరోసారి చూద్దాం. సోంపాపిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి, కార్న్ఫ్లవర్, నెయ్యి, పంచదార, బాదం పప్పు, పిస్తా పప్పు, నిమ్మకాయ, యాలకుల పొడి. సోంపాపిడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 300 గ్రాముల నెయ్యి వేసి 400 గ్రాముల మైదా, 100 గ్రాముల కార్న్ఫ్లోర్ వేసి అది కాస్త దోరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అది దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఇంకొక కడాయి పెట్టుకుని అందులో పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి స్టవ్ వెలిగించి కాస్త కరిగే వరకు కలుపుతూ ఉండాలి. అది కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు దాంట్లో నిమ్మరసం పిండుకుని ముదురుపాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అది ముదురుపాకం వచ్చిన తర్వాత నెయ్యి రాసిన వెడల్పాటి కడాయిలోకి ఆ పాకాన్ని తీసుకుని మడతలుగా వేస్తూ చల్లారనివ్వాలి. అలా కొన్ని మడతలుగా చేసిన తర్వాత రింగులాగా తయారు చేసి దాని మధ్యలో మనం ముందుగా వేయించిన మైదాపిండి వేసి మొత్తం పాకమంతా ఆ మైదాపిండిని అబ్జర్వ్ చేసుకునేలాగా చుట్టుతూ ఉండాలి. ఇలా బాగా చుట్టిన తర్వాత వాటిని మనం కట్ చేసుకొని వాటిపైన బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్ చల్లుకుని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొరలుగా ఉండే తీయని సోంపాపిడి తయారు. సో ఫ్రెష్గా నా కళ్ళ ముందర తయారైందండి. టేస్ట్ చూస్తాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి తయారు చేయండి. చంద్రశేఖర్ రెడ్డి గారు సూపర్ చేశారండి. మీ ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో కనిపిస్తుంది. సెకండ్ రెసిపీ ఏం చూపిస్తున్నారు? డ్రై ఫ్రూట్ కలాకండ్ చూపిస్తాను. కలాకాన్ ఇష్టపడే వాళ్ళు కూడా స్వీట్స్లో చాలా మంది ఉంటారు కదా. సో డ్రై ఫ్రూట్స్ కలాకాన్ అంటండి. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను మేడం. పాలు, పంచదార, నెయ్యి, వేయించిన జీడిపప్పు, బాదం,
అంజూర, ఖర్జూర, యాలకుల పొడి, సింపుల్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ జీడిపప్పును మాత్రం ఒకటి వేయించి పెట్టారు. ఓకే, వంటకంలోకి వెళ్ళిపోదామా? బాండి పెట్టాం కదా మేడం. ఇప్పుడు పాలు తీసుకొని పాలు పోయి ఎన్ని లీటర్స్ అవి? ఒక 2 లీటర్లు మేడం ఇవి. ఇప్పుడు పాలు పోసినాం కదా మేడం, కొద్దిగా వేడిగా ఎక్కువ పెట్టుకొని మంట పెంచవచ్చు దీనికి. అడుగంటకుండా కలపాలి మేడం. 2 లీటర్ల పాలు ఇది. 2 లీటర్లు పాలు మేడం. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఈ పాలకి ఎంత పంచదార తీసుకుంటారు? 200 గ్రాములు పంచదార తీసుకుంటాం. సో ఈ పాలన్నీ ఉడికి కొంచెం మనకి దగ్గర పడాలి. పొంగు రావాలి. పొంగు వచ్చేటప్పుడు చక్కెర వేసుకోవాలి. పాలు పొంగు వచ్చాయి కదా మేడం. ఇప్పుడు కొవ్వ దగ్గర పడేదాకా మనం ముందు చక్కెర ఎందుకు వేసుకుంటుంటే పాలు అడుగు పట్టదు, అంటే మాడిపోదు చక్కెర వేస్తే. కాబట్టి చక్కెర మన క్వాంటిటీ తగ్గట్టు 2 లీటర్ల పాలకి 200 గ్రాముల చక్కెర వేస్తున్నాం మేడం. వేసుకొని మనం ఇప్పుడు మనం మిశ్రమం 2 కలిపిన తర్వాత కలపాలి. చక్కెర వేసాక ఏం విరిగిపోవండి? విరిగిపోదు మేడం. చక్కెర వేసాక విరిగిపోదు. అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. చక్కెర వేస్తే అడుగంటకుండా ఒకటి తొందరగా కూడా దగ్గర పడుతుంది మేడం. ఇంట్లో అయితే కొంచెం చిన్న పొయ్యిలు ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది, కానీ మనకి పెద్ద పొయ్యిల మీద తొందరగా అవుతుంది మేడం. ఈ మిశ్రమం దగ్గర పడుతుంది మేడం. అవునండి, ఇప్పుడు చిక్కగా దగ్గరకు వచ్చింది. ఇందులో మనం ఇందాక చేసుకున్న డ్రై ఫ్రూట్ కలాకండ్ అని దానికి పేరు పెట్టాం కదా, ఆ విధంగానే ఈ దగ్గర పడ్డ మిశ్రమంలో ఒక్కొక్క ఐటమ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మేడం. ఫస్ట్ బాదం పప్పు, ఖర్జూర, అంజూర, వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి తర్వాత మేడం లాస్ట్లో. మిశ్రమం దించి చల్లగా అయింది, మళ్ళీ మన ట్రేలో తీసుకునేటప్పుడు యాలకుల పొడి పైన వేస్తాం. ఈ నెయ్యి కూడా తర్వాత లేదు మేడం, ఇప్పుడు ఇంకా దగ్గర పడాలి మిశ్రమము. ఈ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు నెయ్యి వేసుకోవాలి మేడం. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి ఇప్పుడు అందులో ఉడికిపోయి సాఫ్ట్ వస్తుంది. మామూలుగా పచ్చిగా ఉంటాయి కాబట్టి గట్టిగా ఉంటాయి కదా, ఈ పాలల్లో మిశ్రమంలో ఉడుకుతాయి కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది. అండ్ కలర్ కూడా కొంచెం అంజీర్ కలర్, డేట్స్ కలర్ దానికి వచ్చేస్తుంది. మామూలు ఓన్లీ పాల మిశ్రమం అయితే వైట్ గా ఉంటుంది కొవ్వ, అట్లా కాకుండా ఇది బ్రౌన్ కలర్ లో లైట్ గా వస్తుంది. ఇప్పుడు మన మిశ్రమం దగ్గర పడుతుంది కదా మేడం. మిశ్రమం దగ్గర పడే కొద్దిగా నెయ్యి యూజ్ చేయాలి మేడం. ఒకేసారి నెయ్యి కాకుండా నెయ్యి పట్టదు, అందుకే కొద్దిగా యూజ్ చేసుకోవాలి. ఇట్లా కొద్దిగా 2-3 గ్రామ్స్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, అడుగంటకుండా ఉంటుంది. లైట్ కలర్స్ వస్తుంది, బ్రౌన్ కలర్ లైట్గా వస్తుంటుంది నెయ్యి వేయడం వల్ల. మొత్తం బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం నెయ్యి వేస్తూ ఉంటే బ్రౌన్ కలర్ కూడా వస్తుంటుంది, సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి కొద్దిగా చేస్తున్నాం కదా, లైట్ మొత్తం వేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేయొచ్చు మేడం. కొద్ది కలర్ రావడం, సో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది కదా మేడం. కొంచెం బాగా తిప్పుతుండాలి, ఎందుకంటే కింద దగ్గరికి వెళ్ళి కదా మేడం, కింద మాడిపోకుండా ఉంటుంది మేడం. సో మనకి చాలా పాలు దొరుకుతున్నాయి కదండి, చిక్కటి పాలు, ఫ్యాట్ లెస్ మిల్క్ ఇట్లా. అవును మేడం, ఏ పాలతో అయినా చేసుకోవచ్చు. మేడం. వ్యాట్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి కొవ్వ మనకు ఇప్పుడు లీటర్ క్వాంటిటీ పాలు తీసుకున్నాం కదండి, కొవ్వ మనం పల్చడి పాలు తీసుకుంటే కొవ్వ తక్కువ వస్తుంది. చిక్కటి పాలు తీసుకుంటే ఎదుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఒకటి నీకు తొందరగా కూడా ఐటమ్ తయారవుతుంది. అవ్వదు, మొత్తం వాటర్ అంతా ఆవిరైపోయి ఉన్న పాలు చిక్కపడాలి. చిక్కటి పాలు తీసుకోవడం, చిక్కటి పాలే బెస్ట్ తీసుకోవడం. ఇప్పుడు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా మేడం మనకి, డ్రై ఫ్రూట్ కలాకండ్ తీసేసుకోవచ్చు. మనం లైట్గా మళ్ళీ మనకు బాండీకి అంటుకోకుండా కొద్దిగా నెయ్యి తీసుకొని ఇందులోనే నెయ్యి వేసి ప్లేట్. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని యాలకుల పొడితో కలుపుకోవాలి. సో ఇది తీసేస్తారండి. ఇప్పుడు మనం నెయ్యి ఈ ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని ఈ ప్లేట్కి అంటుకోకుండా, అంతే మేడం. దీనికి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ప్లేట్కి అంటుకోకుండా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ కలాకండ్ మిశ్రమాన్ని ఇందులో చల్లారడానికి ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లేట్లో వేసుకున్నాం కదా మేడం, పల్సగా చేతికి అంటుకోకుండా చేతికి నెయ్యి రాసుకొని ఈ చల్లారి గట్టిగా అవుతుంది మేడం. ఇది గట్టిగా మనం కట్ చేసుకుని మన ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకొని పీసెస్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ కలాకండ్ ప్రిపేర్ అయిపోయింది. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరొకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ కలాకండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, అంజీర్, ఖర్జూర, యాలకుల పొడి. డ్రై ఫ్రూట్ కలాకండ్ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 లీటర్ల పాలు పోసి పాలు పొంగొచ్చేంత వరకు మరిగించాలి.
పాలు పొంగు వచ్చిన తర్వాత అందులో 200 గ్రాముల పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది బాగా దగ్గర పడిన తర్వాత బాదం పప్పు, ఖర్జూర పప్పు, అంజీరా అలాగే వేయించిన జీడిపప్పు కూడా వేసి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి కూడా పోస్తూ ఉండాలి. అలా 2-3 సార్లు కాస్త నెయ్యి వేసి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత చివరిగా మరి కాస్త నెయ్యి అలాగే యాలకుల పొడి వేసి అది బాగా కలిపి ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తీయని డ్రై ఫ్రూట్ కలాకండ్ రెడీ. చాలా ఫ్రెష్గా డ్రై ఫ్రూట్స్తో ఇప్పటికిప్పుడు నా ముందర తయారు చేసిన కలాకండ్ అండి ఇది. సింపుల్గా సూపర్గా చేశారు. రవ్వలుగా చాలా టేస్టీగా ఉంది అండ్ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని వసంత్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్ హౌస్కి ఆహ్వానించారు అండ్ మంచి స్వీట్స్ చూపించారు. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఇవాళ స్వగృహ స్పెషల్ ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంట. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కాంటెస్ట్ లో గెలుపొందిన విజేత నెల్లూరులోని కోవూరులో ఉంటున్న ఎన్ ధనుంజయ్ గారు. మీరు రాసి పంపించిన కంద మెంతి బఠానీ బిర్యానీ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోని ట్రిప్లెక్స్ వారి బహుమతి మీకు అందుతుంది. మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.